ఈరోజు అయితే మా ఊరు చెరువుకి వచ్చాము. ముందు ముందు ఏముంటుందో చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి నాగేంద్ర స్వామి గుడి. నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది లోపల, చూపిస్తాను మీకు. ఎంట్రన్స్ లోనే ఉంటుంది. ఎంతకైనా ఈ మధ్య గుళ్ళు ధ్వంసమవుతున్నాయి కాబట్టి సేఫ్ సెక్యూర్గానైతే ఇవి మొత్తం జాలీలు పెట్టేసారు. ఎంట్రన్స్లోనే ఇట్లా హనుమంతుడు ఉంటాడండి, పెద్ద హనుమంతుడు, ఇంకా చాలా పెద్దగా ఉంటాడని వీడియోలో తక్కువ వస్తున్నాయేమో మేబీ. ఇదంతా చెరువేనండి, కొంచెం ఈ చలి వల్ల కొంచెం కప్పుకుపోయింది. ఇంకా చాలా పెద్దగా ఉంది ముందు ముందు. ఇక్కడ పొలాలు, ఇక్కడ వచ్చేసి వాకింగ్ చేయడానికి వస్తాం డైలీ మేము. చెరువు అయితే ఇదండి అసలు చెరువు అయితే. యాక్చువల్గా ఇది మొత్తం రాదు, ఈ మధ్య స్ప్రెడ్ అయిపోయింది ఎందుకో, ఇలా చలికేమో నాకు తెలియదు. చాలా మంది మెట్ల మీదకి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారు. అట్లనే బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మలు ఇక్కడనే ఇడుస్తారు అందరూ. పండుగ రోజు, బతుకమ్మ పండుగ రోజు స్టేజ్ వచ్చేసి ఇక్కడ వినాయకుడు వేయడానికి ప్రతి సంవత్సరం వినాయకుడు నిమజ్జనం అవుతాయి కదా, దానికోసం కట్టారు. ఇక్కడనే ట్రైన్స్ నిలబడేసి ఇక్కడ నుంచి అయితే వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. చాలా పెద్ద చెరువు అండి ఇది. కూర్చోబెట్టి లోపల వేయడానికి షెడ్స్ ఇవి. మెట్ల మీదకి అప్పుడప్పుడు రిలాక్స్ అవుతూ ఉంటారు వచ్చి సాయంత్రం పూట. ఇది బోట్, ఇది అప్పుడప్పుడు ఈ బోట్లో ఎక్కేసి అందరు వెళ్ళేసి అక్కడ లాంగ్ వెళ్ళి చూపిస్తారు. ఇంకోటి ఏంటంటే అక్కడ లాంగ్లో, చాలా లాంగ్లో శివుడి ఆలయం ఉంది. అదైతే ఇప్పుడు కనిపించట్లేదు కానీ మీకు మళ్ళీసారి చూపిస్తానండి. అది కొన్ని పురాతనమైన గుడి. అది చాలా వర్షాలు అది వచ్చినప్పుడు గుడి చాలా ఇళ్ళకు వాటర్లోనే ఉండిపోద్ది, కానీ శివుడికి ఏం కాదు. ఇవైతే జిమ్ ఐటమ్స్ అండి. చాలా పాత ఇళ్ళ నాటి దర్గా అండి. ఇక్కడ గుర్రం ఉంది కదా, దాని మీద కాయిన్ పెడతారు, రూపాయి కాయిన్. అది అతుక్కుందంటే వాళ్ళ కోరిక నిలబెట్టినట్ట, అతుక్కోకపోతే నిలబెట్టినట్ట వాళ్ళ నమ్మకం. అది చెరువు వచ్చేసి ఒక 5 కిలో ఉంటుందండి, ఒక 8 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. మైసమ్మ టెంపుల్ అండి. ఇదిగిన ఇంతకుముందు విగ్రహాలు ధ్వంసం చేశాడు తెలియని వాడు, సో అందుకే సేఫ్ సెక్యూర్గా సీసీ ఫుటేజ్ అన్నీ పెట్టేశారు. మొత్తం చెత్త పెరిగిపోయిన తీసే మెషిన్ ఇది. ఒకళ్ళు చేప వేటకు వెళ్ళారు, చేపల వేటకి. చూసారు కదా, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.